కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎమ్మెల్యేలు రిటైల్ దుకాణాలు మీకు చాలా అనుభవం ఉంటుంది. ఎమ్మెల్యేలోనూ రిటైల్ దుకాణాలు పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి ఏమో సూపర్ స్పెషల్ సంబంధించినటువంటి మరి హోల్సేల్ దుకాణం పెట్టుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మనవి చేస్తున్నాను, ఈ 2.5 సంవత్సరాల్లో ఏపీ జనుకో ఏదైతే మన దగ్గర బొగ్గు తీసుకుంటుందో దానికి సంబంధించి 18,000 కోట్ల రూపాయలు మన బొగ్గు పైసలు మనకి ఇవ్వాలి. కార్మికుల పైసలని కార్మికుల రక్తంతో చెమటగా మార్చి కష్టపడ్డటువంటి పైసలు 18,000 కోట్లు ఒక్క బొగ్గు పైసలు ఇవ్వాలి. కరెంటు పైసలు, మన కరెంటు పైసలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 1 సంవత్సరం కానీ 2వ సంవత్సరం ఇవ్వండి, 2వ సంవత్సరం కాకపోతే 3వ సంవత్సరం ఇవ్వండి. కానీ ఈ రకంగా 13-14 సంవత్సరాల నుంచి మరి ఈరోజు మనకి ఇవ్వలేదు. 6,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కరెంటు మీద ఇవ్వాలి. వీళ్ళు మొత్తం కలిపి సుమారు 27,000 కోట్ల రూపాయలు ఈ 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మన సింగరేణి పైసలు వాళ్ళు ముడ్డి కింద పెట్టుకొని మనకి ఇవ్వడం లేదు. నేను ఒకటే మీ అందరినీ కోరుతా ఉన్నాను, నిజంగా ఈ రాష్ట్రంలో డబ్బులు రావటం లేదా? కాంట్రాక్టులకు డబ్బులు ఇస్తలేరా? కాంట్రాక్టులకు డబ్బులు ఇస్తలేరా? తెలంగాణ ప్రభుత్వంలో పెద్ద పెద్ద బడ్జెట్ పెడతారు కదా, 3 బడ్జెట్లు పెట్టారు కదా, మరి 1,000 లక్షల కోట్లు చెప్తున్నారు కదా. నా సింగరేణి కార్మికులు అందులో భాగం కాదా? మీ మెహర్బానీ కాదు, మీరు 1 రూపాయి మాకు దానం ఇవ్వద్దు, మీరు 1 రూపాయి మాకు బడ్జెట్ అలాట్మెంట్ చేయొద్దు. మా పైసలు, మా కష్టం పైసలు, నా సింగరేణి కార్మికుల పైసలు తీసుకునేటువంటి హక్కు అధికారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరిచ్చారని అడుగుతా ఉన్నాను. ఎస్, అప్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. కరెంటు, కోలు ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు అవుతానా? ఈరోజు ఎవరి కారణం? ఈరోజు జీతాలు ఇవ్వాలంటే బ్యాంకులలోకి వెళ్ళి సింగరేణి మేనేజ్మెంట్ ఓడిని తీసుకొని ఈరోజు సింగరేణి కార్మికుల జీతాలు ఇస్తుంటే వాళ్ళు లక్షల గురించి మాట్లాడతాడు. నోరు తెరిస్తే కేసీఆర్ లక్షల కోట్ల గురించి మాట్లాడేవాడు, నోరు తెరిస్తే రేవంత్ రెడ్డి లక్షల కోట్ల గురించి మాట్లాడేవాడు. మరి లక్షలు లేవయ్యా, మరి 60,000 కోట్లే ఉంది కదా అప్పు. వాళ్ళు వీళ్ళు మీ పాపం కారణంగా మా పైసలే కదవి, మా పైసలు వాపస్ ఇవ్వండి, ఇవ్వరు. నేను ఈరోజు కూడా ఈ యొక్క రామగుండం నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను, మీకేమాత్రం సింగరేణి కార్మికుల మీద, ఉత్తర తెలంగాణ మీద విశ్వాసం ఉన్నా, నమ్మకం ఉన్నా, ప్రేమ ఉన్నా ఖచ్చితంగా మా సింగరేణికి ఇవ్వాల్సినటువంటి 60,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఒక మంచి వాతావరణం ఉంది. తాడిచెర్ల బ్లాక్ 2 అది సింగరేణికి రావడం జరిగింది. గత 6 నెలలుగా సుప్రీంకోర్టు దగ్గరికి, న్యాయశాఖ దగ్గరికి, న్యాయశాఖ మంత్రి దగ్గరికి, అటార్నీ జనరల్ దగ్గరికి అనేక సార్లు తిరిగి చివరకు ప్రధానమంత్రి దగ్గరికి మేము ఎంపీలందరం పోయి తాడిచెర్ల గురించి అడిగి ఇక్కడ బిఎంఎస్ కూడా వచ్చి మాట్లాడిన తర్వాత తాడిచెర్ల 2 ఇవ్వాలని ప్రధానమంత్రి గారు చెప్పాను. ఈరోజు మనం వేస్తా ఉన్నాను, అనేక మంది బెదిరిస్తున్నారు, నువ్వు ఎట్లా ఇస్తావు తాడిచెర్ల, నువ్వు ఎట్లా ఇస్తావు సుప్రీంకోర్టు వ్యతిరేక తీర్పుకు వ్యతిరేకంగా అనేటువంటి విధంగా భయపట్టిస్తున్నారు కొంతమంది ప్రైవేట్ కంపెనీల వాళ్ళు.